ఆయన కోపము జస్ట్ ఎ మినిట్, ఆయన దయ లైఫ్ లాంగ్ అని చెప్తుకో మాట అంటాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయము ఉదయము సంతోషము కలుగును. హల్లెలూయా. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. దావీదు ఆ రోజు రాత్రి అంతా బాధపడ్డాడు, ఏడ్చాడు. నన్ను కాపాడు ప్రభువా, ఈ వ్యాధి నుండి, ఈ రోగం నుండి నన్ను రక్షించని చెప్పి ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడు, దేవునికి మొరపెట్టాడు. ఉదయం, అరుణోదయం ఆయన జీవితంలో ఉదయించింది. ఉదయం చూడగా తెగులంతా మాయమైపోయింది. ఆమేన్. వ్యాధి అంతా పోయింది. ఒక అద్భుతం జరిగింది. మన దేవుడు అరుణోదయమున ఆదరించే దేవుడు. ఒక కొత్త ఉదయం, ఓ కొత్త రోజు దావీదు జీవితంలో ఉదయించింది. లేకపోతే ఆ రోజు నైటే అన్నగారు పాడెత్తేసి ఉంటారు. కానీ దేవుని కనికరము, ఆయన దయ, ఆయన కృప దావీదు జీవితంలో ఒక నూతన రోజును ప్రసాదించింది. ఇది నూతన జీవిత ప్రారంభోత్సవము. ఇదేమిటిది? దావీదు జీవితంలో నూతన జీవిత ప్రారంభోత్సవం. ఆ రోజు అతని జీవితము క్లోజ్ అవ్వాల్సింది, కానీ దేవుడు తన కనికరముతో అతని జీవితంలో ఒక నూతన ప్రారంభోత్సవాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము, ఆమేన్, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము మన పాపములో నిర్మూలము కాకుండా ఉన్నాము. యెహోవా కృపగలవాడు. ఆ మాట చాలా నస్తుంది నాకు. ఆ అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము. ఆమె అంటే ప్రతి ఉదయమున అర్థము. ప్రతి ఉదయము దేవునికి మన మీద కొత్తగా వాత్సల్యత పుడుతూ ఉందంట. అందువల్లే మనం నిర్మూలము కాకుండా ఈరోజు వరకు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. ఆయన అరుణోదయమున కనికరించే దేవుడు. మన యేసు క్రీస్తుకు ఒక పేరు ఉంది. ఏమిటిది? అరుణోదయము. అరుణోదయమున వచ్చి మనల్ని ఆదరిస్తాడు, మన రక్షిస్తాడు, కృప చూపిస్తాడు. నిన్నటి పాపాన్ని ఈరోజు తెలుసుకోడు. ఈరోజు కొత్త కృపను, కొత్త వాత్సల్యతను మనకి ఇచ్చి మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతూ ఉన్నాను. ఈ 30వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాను. చదువుతూ వస్తున్నాను. ఆ సమయమున మనసులో దేవుని యొక్క స్వరం వింటూ ఉంది. ఈ వాక్యాన్ని, ఏది 30వ అధ్యాయము చివరి 2 వాక్యాలు, 11, 12. ఓకే 30, 11, 12 ఈ వాక్యాన్ని మురళీ బ్రదర్కు పంపించమని దేవుని యొక్క స్వరము నాలో బలపడుతూ ఉంది. నేను వెంటనే వాట్సాప్లో ఈ 2 వాక్యాలను అతనికి పంపించాను. పంపించేసి అతనికి ఫోన్ చేశాను, బ్రదర్, ఎందుకో దీన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మీకు పంపించమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత నాకు తెలిసింది, ఆ రోజు రాత్రి భార్యాభర్తలుగా వాళ్ళు మాట్లాడుకొని ఉన్నారు. ఈ సమస్య ఇక మనకు తీరదు, మన శక్తికి మించిపోయింది ఈ సమస్య, దీన్ని మనం గెలవలేము, కాబట్టి పక్కనే రైలు పట్టాలు ఉంది, అక్కడ పోయి పడిపోదాము అని వాళ్ళు తీర్మానించుకుని ఉన్నారట. ఆ విషయము, తన బిడ్డ బాధల్లో ఉన్నాడన్న విషయము పరలోకానికి చేరింది, దేవునికి చేరింది. దేవుడు తన బిడ్డను ఇప్పుడు ఆదరించాలి, ఒక నిరీక్షణ ఇవ్వాలి, ఒక నమ్మకం ఇవ్వాలి జీవితం మీద. అంటే ఒక అద్భుతకరమైన రీతిలో మాట వెళ్ళాలి. అందుకే దేవుడు నన్ను తట్టాడు అరుణోదయమున. ఆమేన్. అంత ఉదయం నన్ను తట్టాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఆ 2 వాక్యాలను ఎత్తి అట్నే పంపించరా అన్నాడు.
ఆ వాక్యం అతనిలో నమ్మకాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సమస్యలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన సమస్యను గెలుస్తాము, మన దేవుడు మనల్ని ఆదరిస్తాడనే ఒక నమ్మకాన్ని, నిరీక్షణ ఇచ్చింది. ఈరోజు మన ముందు సాక్షిగా నిలబడి ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఉదయము ఆయనకు మన మీద నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము, బ్రదర్ సిస్టర్, ఉదయము సంతోషం కలుగును. ఒకవేళ సమస్య అనే బాధలనే చీకట్లో మీరు ఉన్నారా, రాత్రిలో ఉన్నారా, వేదన, కష్టాలు, శోధనలు, బాధలనే రాత్రిలో చీకట్లో మీరు ఉన్నారా, మీకే ఈ సందేశము ఉదయము త్వరగా ఉంది. ఆమేన్. మీ జీవితంలో దేవుడు అరుణోదయమై ఉదయించబోతున్నాడు. ఏడుపు, కష్టాలు, బాధలు మీ జీవితంలో ఒక అతిథిలా వచ్చింది. అది అతిథి. మీకు వచ్చిన కష్టము, సమస్య, వ్యాధి ఏంటది? అతిథి. ఎక్కువ రోజులు ఉండరు. ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉంటారా? ఉండరు. స్వల్పకాలమే ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు మీకు తండ్రిగా వస్తాడు. ఆమేన్. సంతోషము, సమాధానము, అద్భుతము, స్వస్థత మీకు తండ్రిగా వస్తుంది. కష్టాలన్నీ అతిథిగా వెళ్ళిపోతుంది. ఆమేన్.